గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలలోనే చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటక రాశిలో ఉండి తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతు కూడా ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ నెలంతా కూడా ఏం పని చేసినా కలిసి వస్తుంది. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, అలాగే ఇంటికి కావలసిన సుఖానికి భోగాన్ని అనుభవించేటటువంటి వస్తువులు అంటే ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఏసీలు, ఇలాంటి రకరకాలన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు, ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాకపోతే దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. కాకపోతే బయట తిరగడాలు, బయట ఫుడ్లో తినడాల పట్ల ఆసక్తి, అలాగే సంతోషానికి, విహారాలకి, విందు వినోదాలకి ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక మీరు కోరుకున్న వస్తువులు ఈ నెలలో కొనుగోలు చేసుకోగలుగుతారు. అవి కార్లు కొనడం కానీ, బండ్లు కొనడం కానీ, లేదా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కొనడం కానీ కూడా ఈ నెలలో కలిసి వస్తుందని చెప్పొచ్చు. అప్పులు తీర్చడానికి ఈ నెల చాలా అద్భుతమైన కాలంగా కనపడుతోంది. బాగా కష్టపడి సంపాదించి అప్పులు తీర్చగలుగుతారు. అప్పులు ఉన్న వాళ్ళకి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లేదా గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. వాటిని అమ్మినా కొనినా కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళ్ళడంతో పాటుగా పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది విద్యార్థులకి. అలాగే నూతన వస్త్రాలు కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త పరిజ్ఞానము, కొత్త పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో మంచితనము, మానవత్వము, సహాయ గుణము, ఆధ్యాత్మిక చింతన, పెద్దలంటే గౌరవం బాగా పెరుగుతాయి. శ్రమిస్తారు, బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తారని చెప్పచ్చు. మీరు అనుకున్న కోరికలు, లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. శారీరకంగా కూడా సంతోషాన్ని అనుభవిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వాళ్ళకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లోన్లు, పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుందని చెప్పచ్చు. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి, రోగాల నుంచి బయటపడగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోగలుగుతారు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడం, అలాగే ఫ్యాట్ ఫుడ్ని, ప్రోటీన్ ఫుడ్ని, ఫైబర్ ఫుడ్ని సమతుల్యంగా తీసుకోవడంతో పాటుగా కార్బోహైడ్రేట్ని తగ్గించడం, నూనె సరుకులు తగ్గించడం, ఉప్పు వాడకాన్ని తగ్గించడం చేసుకుంటూ రాత్రి తొందరగా పడుకుంటూ పొద్దునే కాస్త ఒక అరగంట వ్యాయామం చేస్తూ పావుగంట మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు ఎటువంటి దీర్ఘకాలిక రోగాలను తగ్గిపోవడమే కాదు, భవిష్యత్తులో కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ నెలలో వేడి చేయడం కానీ, నీరసం రావడం కానీ, రోగాలు పెరగడం కానీ, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ, మెంటల్ స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి బీపీలో ఉన్న వాళ్ళు చెత్త జాగ్రత్తలు తీసుకోండి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎవరైతే మద్యపానం సేవిస్తూ ఉంటారో, ఎక్కువగా సిగరెట్లు అవి కాలుస్తూ ఉంటారో వాళ్ళందరికీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి, హాస్పిటల్ పాలవడం కనపడుతుంది. కాబట్టి కుదిరితే మానేయడం లేదా తగ్గించేయడం మంచిది. ఇక వివాదాల జోలికి వెళ్ళకండి. కొంతమంది ఏంటంటే ఏదో రంగా మీ మీద నింద వేయడానికి, తప్పు మీదని చూపించడానికి, వాళ్ళు చేసిన తప్పులు మీ మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఇంట్లో కూడాను. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. ప్రతి వ్యక్తిని కూడా అబ్జర్వేషన్ చేసుకోండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమించిన వాళ్ళతో భేదాభిప్రాయాలు, కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉన్నా కూడా తొలుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. కంగారు పడకండి. ఆవేశంగా మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి వృత్తిపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త గృహయోగాలు కనపడుతున్నాయి. అలాగే గృహాలు మారాలన్నా లేదా ఉద్యోగాలు మారాలన్నా, లేదా దేశం మారాలన్నా కలిసి వస్తుంది. లేదా మన భారతదేశం తిరిగి ఒకసారి వచ్చి వెళ్ళాలన్నా అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో చక్కని విజయాలు పొందగలుగుతారు. అలాగే మీ అంతటా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ముఖ్యంగా స్త్రీలకు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి, లేదా ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకోవడానికి ఇంట్లో చెప్పడానికి అనుకూలంగా ఉంది. ఇంట్లో మీ ప్రేమకి కొంచెం ఆలస్యంగా ఒప్పుకుంటారు. కంగారు పడకండి. ఏదేమైనా కూడా, ఎందుకంటే వివాహం కానీ, ప్రేమ కానీ, లేదా వ్యాపారం కానీ ఏదైనా సరే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంటాయి. అందుకనే ఒకసారి ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపించండి. పంపితే మేము ఏం చేస్తామంటే జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నం ఎక్కడ ఉంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి,
ప్రస్తుతం ఏ దశలు నడుస్తున్నాయి, ఇవన్నీ మేము చూసి దాన్ని బట్టి మీకు ఏది అనుకూలంగా ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలి, దాన్ని బట్టి ఏదైనా అవసరమైతే ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్పడం కూడా చేస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే మీకు జీవితంలో ఉండే ఏ సమస్య అయినా పెద్ద మలుపులన్నీ కూడా తిరుగుతాయి. వివాహం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, లేదా వ్యాపారం కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ కూడా జాతకంలో పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి దశలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం ఒకసారి చూపించుకుని నిర్ణయం తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ నెల కాదు భవిష్యత్ అంతా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. వివాహం కోసం భార్యాభర్తల మధ్య సామరస్యత, అనుకూలత ఏర్పడుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి కలుస్తారు. వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి లాభం కనపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేవారికి భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, వెండి యందు, లేదా ఈ యొక్క స్థిరాస్తుల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. కానీ షేర్లు ట్రేడింగ్లో పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతకం చూపించుకుని బలంగా ఉండేనే పెట్టండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త కొత్త పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి అనుకూలంగాను లేదా వాటికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే ఎవరైతే ఆ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు, లేదా అస్తమాటు ప్రతిదానికి ఈఎంఐల ద్వారా వస్తువులు కొనడాలు, క్రెడిట్ కార్డులు బిల్లు వాడుతూ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలి చేసే వాళ్ళకి మాత్రం ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి కొంచెం మనసుని నిగ్రహణ చేసుకోండి. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ముందర పొదుపు చేయడం నేర్చుకోండి. చేసుకుని డబ్బులన్నీ సంపాదించాక తట్టుకున్నప్పుడు కొనండి. తద్వారా మీకు ఏముంటుందంటే వడ్డీలు బిలుగుతాయి. దానివల్ల ఇంకో వస్తువు కొనుక్కోవచ్చు. కాబట్టి ఏదేమైనా అనవసరమైన వస్తువులు మాత్రం కొనకండి. పొదుపు చేయడం ప్లాన్ చేయండి. బడ్జెట్ ప్లానింగ్ నిర్వహించండి. తద్వారా మీకు ఆర్థికంగా నష్టం రాదు. జీవనశైలిలో మార్పు తీసుకురండి. తద్వారా అనుకున్న పనులు తొందరగా చేయగలుగుతారు. ముఖ్యంగా లేజినెస్, బద్ధకం తగ్గించుకోవాలి. ఏ రోజు ఏ సమయంలో ఏ పని చేయాలో ఒక టేబుల్ ప్రకారంగా రాసుకుని టైం టేబుల్ ప్రకారంగా ఆ సమయానికి ఆ పనులు చేస్తే మీకు బోల్డ్ సమయం మిగులుతుంది. మెంటల్ టెన్షన్ లేకుండా పనులు అవుతాయి. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ నెల బాగుంటుంది. ఏదేమైనా యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. రాజకీయ నాయకులకి ప్రజాదరణ పెరుగుతుంది. పదవి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యర్థులు మాత్రం మీ మీద నిందలు వేస్తారు. జాగ్రత్త. కొత్త కొత్త ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. చక్కని విజయాలు పొందగలుగుతారు. ప్రజాదరణ పెరుగుతుంది. సోషల్ మీడియాలో చక్కని ప్రభావాన్ని చూపించగలుగుతారు. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ల ద్వారా ఆర్థికంగా బాగా సంపాదించగలుగుతారు. అలాగే కొత్త సబ్స్క్రైబర్లు పొందగలుగుతారు. రెవెన్యూ బాగా జనరేట్ చేసుకోగలుగుతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుందని చెప్పచ్చు. అనేక ఆదాయ వనరులు, బోనస్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి, విహారయాత్రలు, విదేశాలు వెళ్ళడానికి చాలా అనుకూలంగా సమయం కనపడుతుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయము, ఇంటర్వ్యూల్లో విజయాలు, కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడాలు, విదేశీ విద్యలకి ఆసక్తి, దానికి సంబంధించినటువంటి లోన్లు మంజూరు అవడాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కోర్సులు చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అవ్వడం కానీ ముఖ్యంగా విద్యార్థులకి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. చెయ్యాలన్న తపన, సాధించాలన్న తపన బాగా పెరగడం వల్ల ఉన్నత స్థాయికి వెళతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. కోపాన్ని తగ్గించుకున్నట్లయితే కనుక ఈ నెలంతా మీకు విజయం కనపడుతుంది. భవిష్యత్తులో దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారు. అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప నాయకత్వ లక్షణాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, లావాదేవీలు జరపడం కానీ కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు, భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ అమ్మి కొనడాల వల్ల లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పట్టుదల, కృషి మీలో బాగా పెరుగుతాయి. ఏదో సాధించాలని తపన పెరుగుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలకు సంబంధించి వివాహాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు, ఆర్థికపరమైనటువంటి మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతారు. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రేమికులకు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలవగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత ఏర్పడబోతోంది. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ ఖచ్చితంగా లాభాలైతే పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొంచెం కష్టకాలము, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ఆర్థిక ప్రగతి పొందగలుగుతారు. ప్రేమికులకి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ కలుస్తారు. అలాగే శిక్షణా సంస్థల వాళ్ళందరికీ కలిసి వస్తుందని చెప్పచ్చు. అంటే ట్యూషన్ సంబంధించిన రకరకాలు ఏదైనా సరే. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళా తిరిగి పుంజుకుంటారని చెప్పచ్చు. ప్రమోషన్లు వస్తాయి. స్త్రీలకి భర్తతో జాగ్రత్తగా మెలగాలి. అలాగే అనుమానపు ఆలోచనలు తగ్గించుకోవాలి. అలాగే కుటుంబ గౌరవ మర్యాదల కోసం బాగా ప్రయత్నం చేయండి. పరపురుష వ్యామోహాల జోలికి వెళ్ళకండి. అలాగే అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మాత్రం స్త్రీలకు మంచిది కాదు. కాకపోతే సోదరీమణుల నుంచి శుభవార్త వినడం, అన్నదమ్ములతో గొడవలు తగ్గడం, కుటుంబ లావాదేవీలు సజావుగా సాగడంతో పాటుగా మీలో మంచితనం పెరుగుతుంది. దైవచింతన, ఆధ్యాత్మిక చింతన, ప్రశాంతత, సహాయ గుణం బాగా పెరుగుతాయని చెప్పచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యత, అలాగే వివాహానంతర జీవితంలో మార్పులు కనపడతాయి. భార్యాభర్తల మధ్య
కొత్త విషయాలు మాట్లాడుకోవడం కానీ లేదా మీ ఇద్దరిని ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ పెరుగుతుందని చెప్పొచ్చు. మానసిక ఆనందం కోసం ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి సహాయం చేయడం, బాధ్యతగా ఉండడంతో పాటుగా సమాజంలో కూడా సమాజ సేవ చేయడం కానీ ప్రజల్లో గుర్తింపు కానీ తెచ్చుకోగలుగుతారు. చేతి పని, వృత్తి పని, కుల వృత్తులు చేసే వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి ఈ నెలలో. అలాగే స్నేహితులు మాత్రం బాగా డబ్బుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బు కాజేయడానికి జాగ్రత్త. లేదా మంచి స్నేహితులతో స్నేహం చేయండి. వ్యసన పొరలకి దూరంగా ఉండండి. రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళు పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండండి. అహంకార కోపతాప విషయాలు తగ్గించుకోండి. అలాగే తెలివిగా మాట్లాడండి, చాకచక్యంగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, సమయస్ఫూర్తిగా మాట్లాడండి. తద్వారా ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు కానీ, శారీరకంగా రహస్యంగా కలవాలనుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఇష్టం లేనటువంటి చదువులు చదివే అవకాశం వల్ల కానీ లేదా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కానీ విద్యార్థులకు ఇబ్బంది ఉంది. కాబట్టి కొంచెం ఇష్టంగా చదివే ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అర్థం కాని సబ్జెక్టు వల్ల కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు విద్యార్థులు. అలాగే పోటీ పరీక్షలో బాగా తాపత్రయపడతారు. ఎలాగైనా సరే ర్యాంకులు సంపాదించడానికి సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులతో పాటుగా ఉద్యోగ అవకాశాలు, విదేశీ మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పనిచేసే చోట మంచి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఇతరులు మెచ్చుకుంటారు. తోటి ఉద్యోగస్తులతోటి అన్యోన్యంగా ఉద్యోగం చేయగలుగుతారని చెప్పొచ్చు. అనేక మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. అధికార మన్నన పొందగలుగుతారు. అలాగే ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఉద్యోగం నిలబడే పరిస్థితి తెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. స్త్రీలకి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. అలాగే మీ టాలెంట్, మీ స్కిల్స్, మీ కళలు అన్నీ కూడా ప్రదర్శించగలుగుతారు. అలాగే సొంతంగా మీరు వ్యాపారం చేయడం కలిసి వస్తుంది. లేదా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టే వాళ్ళకి, కుటీర పరిశ్రమలు పెట్టే వారికి లోన్లు వస్తాయి. దృఢ సంకల్పం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కుదురుతుంది. ప్రేమించిన వాళ్ళతో బంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో బాగా కష్టపడి పనిచేయగలుగుతారు. వ్యాపారాన్ని పెంచుకోవాలని కృషి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారంలో నష్టాల నుంచి మళ్ళీ లాభాల పాటకి వ్యాపారాలు తీసుకెళ్లేటటువంటి స్థాయికి వ్యాపారాలు వెళుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా కూడా ప్రతిరోజు ఇంట్లో ఒక పావుగంట సేపు ఇంట్లో మీ దేవుడికి మీ చేతితో మీరే పూజ చేసుకుని బయటకు వెళ్ళినట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.